తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. పార్టీల ప్రచారానికి తెరపడింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో భారీ సంఖ్యలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఈసీ సెంట్రల్ ఫోర్స్, మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్తో మానిటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఈ సాయంత్రం 6 నుంచే 2 రాష్ట్రాల్లోనూ 144 సెక్షన్ను అమల్లోకి తీసుకువచ్చింది. వందల సంఖ్యలో పారామిలిటరీ బలగాలను మోహరించిన ఈసీ భారీగా మద్యాన్ని, నగదును స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో 300 కోట్లకు పైగా నగదు పట్టుబడితే ఏపీలో అంతా కలిపి దాదాపు 270 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసింది ఎన్నికల సంఘం. మరి ఎన్నికల్లో ఈ డబ్బుల ప్రభావం, మద్యం మాయాజాలం ఎంతవరకు ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. గుట్టుచప్పుడు కాకుండా జరిగే పంపకాల కార్యక్రమంపై దృష్టి పెట్టింది ఎన్నికల సంఘం. మరోవైపు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం పలు అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృతంగా ప్రచారం కూడా చేపట్టింది. ఇటు ఓట్ల కోసం నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది కీలకంగా మారింది. ఈసారి కొత్తగా లక్షల మంది యువ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక ఏపీలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నారు. ఆ ప్రభావం ఫలితాలపై ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈసారి కొత్తగా లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక్క ఏపీలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రభావం ఫలితాలపై ఎలా ఉండబోతున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. అదే కాకుండా యువ ఓటర్లే ఈసారి 10 లక్షలకు పైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఎలా ఉండబోతున్నాయంటారు? సుజాత, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తుదింకానికి చేరుకుంది. రేపు ఎన్నికల వేళ సమయంలో ఒకవైపున మనం చూస్తే ఆంధ్రాలో మీరు చెప్పినట్టుగా దాదాపుగా 10 లక్షల మంది కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత మేరకు ప్రభావం చూపిస్తారో, వాళ్ళ యొక్క డిసైడ్ ఫ్యాక్టర్ వాళ్లే అవుతారా అని చెప్పి అన్న ఒక ఆసక్తి కూడా కొనసాగుతా ఉంది. సో మొత్తం మీద ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా 2 రాష్ట్రాల్లో కూడా 144 సెక్షన్ అమల్లో పెట్టారు. అలాగనే దీంట్లో ఎక్కడైతే సున్నితమైన, అత్యున్నతమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా మోహరించి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేశారు. ఇప్పటి వరకు కూడా మనం గమనిస్తే తెలంగాణలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో 270 కోట్లకు పైబడి ఇప్పటికే అంటే అక్రమంగా డబ్బులు తరలించిన విషయంలో డబ్బులను పట్టుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం మీద ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గతం కంటే కూడా ఎక్కువ ఓటింగ్ శాతం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఈసీ కూడా భావిస్తుంది. ప్రస్తుతం మాత్రం రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతుంటాం మనం గమనించవచ్చు. తెలంగాణలో కూడా ఉంది ఓటింగ్, అలాగే ఆంధ్రాలో కూడా ఉంది ఓటింగ్. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఓటర్లందరూ కూడా తరలి వెళ్లిపోయారు. దాదాపుగా ఏదన్నా ఫెస్టివల్ సమయంలో, అంటే సంక్రాంతి అట్లాంటి ఫెస్టివల్ సమయంలో హైదరాబాద్ ఖాళీ అయిందా అన్నట్టుంది. కానీ ఈసారి ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా చాలా మంది ఆంధ్ర ఓటర్లు తెలంగాణ నుంచి తరలిపోయిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిన ఓటర్లు కావచ్చు, మీరు చెప్పినట్టుగా 10 లక్షల మంది యువ ఓటర్లు కూడా ఇక్కడ గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్నికల సమయంలో ఈ ఓటింగ్ శాతం అనేది పెరగడం, తర్వాత 10 లక్షల మంది ఓట్లు, 10 లక్షల మంది యువత దీంట్లో యాడ్ అవటం, ఇవన్నీ కూడా జరగబోయే ఎన్నికల ఫలితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి. ఈ ప్రభావం అనేది ఎవరికి ఎక్కువ విజయావకాశాలు లేని దాన్ని కూడా చెప్పడానికి కష్టతరంగా ఉంది. ఎవరు విన్ అవుతారు, తర్వాత ఎవరు అధికారాన్ని చేర్చుకుంటారు, దాని మీద కూడా పూర్తి స్థాయిలో బెట్టింగ్లు వేసే స్థాయికి కూడా వెళ్ళింది. అంటే ఇవి ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు జరగబోయే ఈ ఓటింగ్ సరళి మీద, తర్వాత పెరుగుతున్న ఓటింగ్ శాతం మీద, తర్వాత జరుగుతున్న పరిణామాల మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద ఈ ఓటింగ్ శాతం పెరగడం మాత్రం గ్యారంటీగా ఉంది. 10 లక్షల యువ ఓటర్లు యాడ్ అయ్యారు, తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రాకి మూవ్ అయ్యారు. అంటే ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది. మరి దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది, మరి ఆంధ్రాలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది, దాని ప్రభావం ఏ పార్టీ మీద చూపిస్తుంది, దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుజాత.
ఇన్నారెడ్డి, అలాగే ఇటు సిటీల నుంచి తమ స్వగ్రామాలకు సొంత ఊళ్ళకు కూడా బయలుదేరారు. ఇటు బస్సులు కానీ, ట్రైన్లు కానీ, కార్లలో కానీ ఎటు చూసినా రష్ అయిపోయినాయి. ఎన్ని ప్రత్యేక బస్సులు పెట్టినా సరే అన్ని నిండిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఇంకా ప్రత్యేక బస్సులు ఏమైనా పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా సుజాత, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇటు పక్కన ఆంధ్ర, అటు పక్కన తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా మనం ఒకటి గమనించు సుజాత, పార్టీల వారీగా అంటే ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో వాళ్ళను తీసుకెళ్ళడానికి ఒక వైపున వైసీపీ కావచ్చు, మరో వైపున కూటమికి సంబంధించిన టీడీపీ సంబంధించిన ప్రత్యేకమైన బస్సులు అంటే మనం గమనిస్తే మణికొండ ఏరియాలో దాదాపు కొన్ని బస్సులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, మరోవైపున కుక్కడపల్లి ప్రాంతం నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళడానికి, ఓటింగ్ తీసుకెళ్ళడానికి కూడా ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేసినట్టు కూడా మన సమాచారం అంతా ఉంది. సో మొత్తం మీద ఆర్టీసీ తర్వాత టీఎస్ఆర్టీసీ కూడా ఇక్కడ ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అసలు మన రోడ్ల మీద కార్లు కూడా పోయే పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళు రేపు చేరుకోవాలంటే రేపు ఉదయం ఎలక్షన్ టైంకి మొత్తం అక్కడ చేరుకునే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద తెలంగాణ ఖాళీ ఆంధ్రాకి వెళ్తుందా అన్నట్టుగా ఆ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంటే తెలుస్తా ఉంది. మరి ఇది ఓటింగ్ శాతం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తా ఉంది? మరి ఆంధ్ర ఓటర్లందరూ కూడా తెలంగాణ పోయినప్పుడు మరి ఇక్కడ ఎవరు కూడా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది తెలంగాణలో, మరి అక్కడ ఆంధ్రాలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. రెండు ఫ్యాక్టర్స్ అంటే ఆ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిన ఓటర్ల విషయంలో మనకు గమనించవచ్చు. మొత్తంగా చూస్తే 3 రోజుల సెలవుల నేపథ్యంలో కూడా అందరూ అంటే ఉద్యోగస్తులు కంపల్సరీగా ఓటు వేయాలని చెప్తున్న నిబంధన, అలాగే ఈసీ కూడా స్పష్టంగా చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా పెయిడ్ హాలిడే ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో మొత్తంగా 3 రోజులు ఆదివారం సెలవులు రావడంతో అందరూ కూడా తమ సొంత ఊర్లకు బయలుదేరారు. ఇది ఖచ్చితంగా ఓటర్లు అంటే ఓటింగ్ శాతం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రాలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం రోడ్లను కూడా పూర్తిగా నిండిపోయి ఉండటం, తర్వాత దీనికంటూ ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాటు చేయడం, పార్టీలు కూడా ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడం, తర్వాత మీరన్నట్టు 10 లక్షల మంది యువ ఓటర్లు ఇప్పుడు కొత్తగా యాడ్ అవడం, ఇవన్నీ కూడా ఓటింగ్ శాతం పెరగడానికి ఖచ్చితంగా మూల కారణం అవటమే కాకుండా ఈ మ్యాజిక్ ఫిగర్లకు దగ్గరగా ఉండి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. ఇదే కాకుండా బెట్టింగ్ విషయం మీద కూడా భారీ ఎత్తున వేల కోట్ల రూపాయల బెట్టింగ్ అనేది కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓవరాల్ చూస్తే ఈ ఎలక్షన్స్ అనేవి చాలా ఆసక్తికరంగా మారింది. బెట్టింగ్ లో కూడా చాలా భారీ ఎత్తున బెట్టింగ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఓటింగ్ శాతం పెరగటం ఇవన్నీ కూడా రాబోయే ఈ ఎలక్షన్స్ మీద తర్వాత రిజల్ట్ మీద చాలా ఎక్కువ ప్రభావం కనిపిస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.